హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే చాలా రోజులు అయిపోతుంది కదా ఇంట్లో డైలీ వ్లాగ్ అయితే షూట్ చేయక. అండ్ ఈ మధ్య అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షూట్ చేసుకున్న వ్లాగ్స్ అయితేనే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే నా ప్రయాణం ఎక్కడికో మీ అందరితో పాటు అయితే షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే 3కి లేచిన ఫాస్ట్గా ఇక్కడైతే పనులైతే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ సడన్గా అయితే మా ఆయన ఒక చోటుకి వెళ్దాము ఫాస్ట్గా రెడీగా, మళ్ళీ నీదే లేటు అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పిండు అనమాట. ఎటు వెళ్ళినా నాదే లేటు అంటాడు. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ లేట్ అవుతుందేమో అని చెప్పి నేనైతే ఫాస్ట్గా 3కి లేచిన. అదేంటో ఎటైనా పోదామన్నా ఏదైనా పండుగైనా నాకు అస్సలు నిద్ర పట్టి చావదు. ఎప్పుడెప్పుడు లేచి ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేసుకోవాలా అని ఇదే తిరుగుతూ ఉంటుంది నా మైండ్లో. అందుకని చెప్పేసి అయితే ఇక్కడ ఎందుకంటే మళ్ళీ మా అన్నయ్య అసలు చేయనియడు, ఇంకా లేస్తాడని చెప్పేసి అయితే ఇక్కడ నేను ఫాస్ట్గా పనులు అయితే కంప్లీట్ చేసేసి వాడు లేవంగానే ఫస్ట్ వాడిని ఎత్తుకొని కొద్దిసేపటి దాకా అటు ఇటు తిరుగుతూ ఉండాలి. వానికి బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇంక అందుకే మళ్ళీ లేచినా వాడు పని చేయనియడు అని చెప్పేసి కొంచెం ఎర్లీగా లేస్తే వాడు లేచేసరికి పని కంప్లీట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే ఇక్కడ ఫాస్ట్గా లేచినాను అనమాట. అండ్ నైటే కిచెన్ కౌంటర్ అంతా మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నా. అండ్ ఇల్లు కూడా ఊడ్చేసినాను. ఇల్లు కూడా నైటే ఊడ్చేసి పెట్టుకుంటా, చెత్త ఏం లేకుండా పొద్దుగాలనే లేవంగానే ఇంకా మాఫ్ వేసుకునేటట్టు అయితే మంచిగా రెడీగా పెట్టేసుకుంటా అనమాట. డైలీ నైట్ అయితే ఇదే ఫాలో అవుతున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా అప్పటికి 5 అవుతుంది. స్నానం చేసి అయితే ఇంకా పూజ గదిలోకి అయితే వచ్చేసినాను అనమాట. అండ్ మా గ్యాంగ్ని కూడా లేపిన, వాళ్ళని కూడా బ్రష్ చేసుకోమని చెప్పేసి అయితే చెప్పినాను అనమాట. వాళ్ళని కూడా పొద్దున్నే లేపిన. అండ్ ఇక్కడ మా ఆయన అయితే ఫాస్ట్గా స్నానం అది చేసేసి అయితే ఆఫీస్కి వెళ్తాడు అనమాట. తను 6కి అట్లా రెడీ అయ్యి వెళ్తాడు, ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి అని చెప్పాను కదా. అండ్ అట్లా అన్నమాట. అండ్ ఈరోజైతే సోలోగా నేను నా పిల్లల్ని తీసుకొని అయితే అండ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నా. అండ్ మధ్యలో అయితే మా ఆయన జాయిన్ అవుతాడనమాట. ప్రస్తుతానికైతే మా ఆయన ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాలి కదా, బస్సులనే రమ్మన్నాడు. బట్ మా ఆయన కానీ నాకు ఈ పిల్లల్ని తీసుకొని బస్ జర్నీ చేయాలంటే చాలా భయం వేస్తుంది. మొన్న అసలు ఏందో ఈ ఇయర్ అసలు బాగాలేదు. అండ్ ఇంకా ఇంకొక మంత్ అయితే అయిపోతుంది. అసలు ఎన్ని బస్సు యాక్సిడెంట్లు అయినాయి. బస్సు ఎప్పుడన్నా అసలు యాక్సిడెంట్ అయ్యేటివా? నాకైతే చాలా భయమైంది. మా ఆయన సడన్గా ఈ ట్రిప్ చెప్పేసరికి నేను బస్ జర్నీ చేయాలి కదా, ట్రైన్ కూడా అవైలబుల్ ఉండదు అక్కడికి, వద్దులే అని చెప్పేసి నేను అన్నాను అన్నమాట. అంటే లేదు ఏదైనా కూర్చొని మాట్లాడుకుందామా లేదంటే కారులో వెళ్దామా అని చెప్పి తను చెప్పింది, కానీ నేను రాను అని అన్నా. ఏం కాదు పోయేసి వద్దాం, నాకు ఎందుకో పోవాలని అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా 3 డేస్ నుంచి ఊరికే అడిగిండు అనమాట. ఇంకా సర్లే దేవుడి దగ్గరికే కదా వెళ్దాము, దేవుడి మీదనే భారం వేసి అని చెప్పేసి అయితే ఇక్కడ ఇంకా పొద్దునే లేచి రెడీ అవుతున్నా. మళ్ళీ బస్కి వెళ్తే పిల్లలకి సీట్లు దొరకవు, మళ్ళీ అసలు ఇంకా ఈ ఫ్రీ బస్ అయిన కాంచి అసలు ఫుల్ కొట్టుకుంటున్నారు బస్సులల్లో అని చెప్పేసి అయితే అమ్మో నేను బస్సుకు రాను అని చెప్పేసి చెప్పినాను అన్నమాట. ట్రైన్కి వస్తా అని చెప్పేసి అయితే చెప్పినాను. అండ్ ఇక్కడ నుంచి అయితే మా దగ్గర నుంచి ట్రైన్ అండ్ 8:30కో 8కో ఉంది. అండ్ ఇంకా ఇక్కడ ఫాస్ట్గా నేను పూజ చేసేసుకొని మళ్ళీ బట్టలను పిండేసుకొని దేవుడి దగ్గర కదా మంచిగా అన్నీ నీట్గా పిండేసుకోవాలి. సడన్గా చెప్పిండు అనమాట తను. అందుకని చెప్పేసి అయితే ఇక్కడ ఫాస్ట్గా అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకున్నా. అందుకే 3కి లేచిన, ఎందుకంటే మళ్ళీ పక్క బట్టలు అవి ఇవి అన్నీ ఉతకాలి అని చెప్పేసి అయితే ఇంకా పొద్దున్నే లేచిన. అండ్ ప్రశాంతంగా పూజ గదిలోకి వెళ్తే అదేందో అసలు ఎక్కడ లేని ప్రశాంతంగా అనిపిస్తుంది. పొద్దున్నే 5కి లేదంటే 4:30కి మనం పూజ గదిలో కూర్చొని ఆ దేవుడికి సేవ చేసుకుంటా అంటే అసలు ఉంటుంది. ఏ ఆలోచనలు రావు, ఎట్లాంటి అసలు మైండ్లో ఎంత రిలీఫ్ అంటే అంత రిలీఫ్ అనిపిస్తుంది. ఇక్కడైతే నేను 5 అవుతుంది అనుకుంటా, ఎందుకంటే నేను మళ్ళీ చపాతీలు చేయాలి, జర్నీ కదా పిల్లలకి. ఇప్పుడు అసలే బయట ఫుడ్ బాగాలేదు, ఇంట్లోనే ఇంకేమన్నా వాళ్ళకి తినేటట్టు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే 6కి అట్లా
5:30కి అట్లా నా పూజ అంతా కంప్లీట్ చేసేసి మళ్ళీ అయితే చపాతీ పిండి నైటే కలిపి పెట్టుకోవే అని చెప్పేసి అయితే మా ఆయన చెప్పిండు అనమాట. నేనేమో పెట్టుకోలేదు, ఇంకా పొద్దున అదే అంటూ ఉంటాడు అనమాట, నేను నైటే చేసి పెట్టుకో అన్నా కదా అందుకు పెట్టుకోలే అని చెప్పేసి. మళ్ళీ ఏటన్నా పోతే చాలు నాది లేట్ అంటాడు. అన్నీ నేను గబగబా పనులన్నీ ఫాస్ట్గా చేసేసుకుంటా. వాళ్ళది ఏమైనా స్నానం చేసి డ్రెస్ వేసుకొని అంటే కొన్ని హెల్పింగ్స్ చేస్తాడు అనుకో, కొంచెం ఏదైనా లేట్ అయింది అనుకో, నువ్వే లేట్ చేసినావు, నీ వల్లనే లేట్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట. ఎందుకంటే నాకు మళ్ళీ వెడ్నెస్డే ఆ రోజు నైట్ చపాతీ పిండి ఎందుకు కలిపి పెట్టుకోవడం, ఫ్రెష్గా స్నానం చేసినాక చేసుకోవచ్చు కదా, ఎట్లాగో స్నానం చేసినాకనే వంట చేసుకొని తింటా కదా అన్నట్టుకు నేను నైటు చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకోలే అనమాట. అయినా కూడా ఫాస్ట్గా పిల్లలకి మళ్ళీ పొద్దునే వాళ్ళకి కూడా 5:30కి అట్లా స్నానాలు అది చేయించి 7కి అట్లా నా చపాతీలు అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ ప్రశాంతంగా ఆ శివయ్యనైతే మంచిగా వేడుకొని స్టేషన్లకైతే వచ్చేసినాం అన్నమాట. ఎందుకో అండి నాకు అసలు ట్రైన్ అన్నా ఫుల్ భయము. జర్నీ చేస్తా, బట్ అది ఇట్లా మనం పక్కన ఉన్నప్పుడు అది పక్క నుండి పోతే చూసినామా, ఆ సౌండ్ అస్సలు నాకు ఎంత భయం అంటే అంత భయము. అండ్ ఇక్కడ పిల్లల్ని తీసుకొని అయితే వచ్చేసినాను అనమాట. అదేంటో ఇక నా అదృష్టము, ట్రైన్ మస్తు లేట్ అయిపోయింది, లేటుగా వచ్చింది. అండ్ నేనే లేటు అనుకున్నా, ఎక్కడ మళ్ళీ బండి మిస్ అయితే మళ్ళీ బస్సుకు పోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. ఆ దేవుడి దయ వల్ల బండి కొంచెం లేటుగా వచ్చింది. అండ్ మేము మళ్ళీ టికెట్ల దగ్గర ఫుల్ మంది, అండ్ మా పెద్దోడు పోయి తీసుకొచ్చిండు. అండ్ ఇక ఆడ అయితే ట్రైన్ ఎక్కేసినాం అన్నమాట. అండ్ ఫుల్ చలి కదా పాపం, పిల్లలు 5కి వాళ్ళు కూడా స్నానం చేసారు. అండ్ మా కన్నగాడు కూడా 5కి స్నానం చేయించిన పాపం, వాడికి సర్ది ఉండే, ఇంకా వాడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు అని చెప్పేసి అయితే మళ్ళీ బ్యాగ్స్ ఎదుర్కోడు, ఎంత ఆగమాగం అంటే అయినా కూడా ఫాస్ట్గా వేసేసుకున్నాను అనమాట. తనైతే డ్యూటీకి వెళ్ళిపోయాడు మేము మళ్ళీ తన దగ్గరికి వెళ్తే అటు నుంచి అటు అందరం వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ వెళ్తున్నాను అనమాట. అండ్ ఇంకా వాళ్ళ కోసం బిస్కెట్లు, చపాతీలు, పచ్చడి చేసిన ఫాస్ట్గా అన్నీ కంప్లీట్ చేసుకున్నా. ఎందుకంటే మళ్ళీ పిల్లలకు పోయినప్పుడు ఏదో ఒకటి స్నాక్స్ ఖచ్చితంగా ఉండాలి కదా అని చెప్పేసి అయితే ఇక్కడ చేసుకున్నాను అనమాట. నేను ట్రైన్ దిగేసరికి అయితే 11-12 అట్లా అయిందనమాట. మళ్ళీ ఆ నుంచి మళ్ళీ మేము బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో చాలాసేపు వెయిట్ చేసినాము మళ్ళీ మా ఆయన కోసము. మా ఆయన వచ్చేసరికి 1 అట్లా అయిందనమాట. మొత్తానికైతే బస్సు ఎక్కేసినాము. వామ్మో, చాలా వరకు బస్ టికెట్లన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నారంట. అటు అసలు ఆర్డినరీ బస్సులే లేదట. చాలాసేపు బస్ స్టాండ్లో వెయిట్ చేసిన, మళ్ళీ ఈ బస్సుల కోసము 2 బస్సులు ఏమో వచ్చినాయి. ఒక బస్సు మొత్తము టికెట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి, ఏం లేవు అని చెప్పేసి చెప్పారు. అండ్ లాస్ట్లో మళ్ళీ తనని రిక్వెస్ట్ చేయంగా అప్పుడు చూసి ఆఫ్లైన్లో ఉన్నాయి అని చెప్పేసి, లాస్ట్లో ఉన్నాయి ఎక్కుతారా అని అడిగిండు. ఇంకా సర్లే ఎట్లనో అట్లా అడ్జస్ట్ చేసుకుంటామని చెప్పేసి అయితే ఇక్కడ ఎక్కినామన్నమాట. అసలే మనకు బస్ జర్నీ పడదు, ఇంకా వామిటింగ్స్ అనుకో. లాస్ట్లో కూర్చున్నాం కదా, మళ్ళీ దారులు ఎట్లుంటాయి వామ్మో, దారుణంగా అసలు. మేము పోయేసరికి అయితే 9 అయిందనమాట. మంచి టైంకే చేరుకున్నాం అక్కడికి. బస్సు కూడా మంచిగానే తీసుకెళ్ళిండు. బట్ అక్కడికి పోయిన తర్వాత అస్సలు రూములు దొరకలేదు. ఎంత టెన్షన్ అంటే అంత టెన్షన్ అసలు. మాకు నిద్ర టైం అయింది, అసలు పొద్దున్న నుంచి అన్నం ఏం తినలే. ఇంకా ఫాస్టింగ్ డే ఎట్లాగో అన్నమే తినలేదు, ఎందుకంటే ఈ బస్ జర్నీ కదా, ఏడ వామిటింగ్స్ అవుతాయో ఏమో అని చెప్పేసి అయితే ఏం సరిగ్గా తినలే. 2 చపాతీలే తిన్నా, ఇంకా వాటరే తాగినా. ఎక్కక ఈ బస్సు ఎక్కితే ఇదేం రోగమో నాకు అర్థం కాదు, అస్సలే పడదు, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అయినా కూడా పోయేటప్పుడు మా ఆయన చెప్తూనే ఉన్నాడు, వేసుకో ట్యాబ్లెట్ తెచ్చుకో అని చెప్పేసి అన్నాడు, కానీ నేనే అసలు నెగ్లెక్ట్ చేసిన. అండ్ ఆల్మోస్ట్ అయితే మొత్తానికి చేరిపోయినాం అన్నమాట. అమ్మయ్య, ఇంట్లో నుంచి పొద్దున 7కి బయలుదేరితే కళ్ళు అయిపోయినాయి దెబ్బకి. టైం ఎంత అవుతుంది అందరూ ఇప్పుడు? 8:30 అవుతుంది. నిల్చొని కూర్చొని అమ్మ ఫుల్ యాస్ట్ వస్తుంది అసలు. మొత్తానికైతే ఇక్కడికైతే వచ్చేసినాం. ఇంకా దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ రూమ్ అయితే వచ్చేసి ఇట్లా ఉంది. ఒక టీవీ అండ్ ఏసీ,
ఇంతసేపు వెయిట్ చేసినందుకైతే కొంచెం మంచిగా ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా రూమ్ అయితే దొరికింది. అసలు రూమ్లు అయితే చాలా కష్టంగా ఉన్నాయి ఇక్కడ. వామ్మో, అసలు దొరకదేమో అని చెప్పేసి అనుకున్నాం. అయినా మంచి రూమ్ అయితే దొరికింది. చలో ఇప్పుడైతే ఇంకా పొద్దున్న నుంచి ఈరోజైతే అసలు అన్నమే తినలేదు. ఇక్కడే పెడతారంట అన్నము, వెళ్ళి తినాలి. కంట్లే వామ్మో, ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినాం అన్నమాట. అసలు జర్నీ చేసి అసలు నైటే గంగా స్నానానికి వెళ్దాము, నైటే దీపాలు అయితే వదిలేద్దాము అని చెప్పేసి అని అనుకున్నాము. మాకు రూమ్ దొరికేసరికి 10:30 అట్లా అయిపోయింది అనమాట. ఈ నైటు వెళ్ళనియరు అని చెప్పేసి అయితే అక్కడ చెప్పారనమాట. అండ్ ఇక్కడ ఎట్లుంటుందంటే ఏ కులం వాళ్ళకి అట్లా సత్రాలు ఉంటాయి అనమాట. అండ్ మేము కుర్మ కాబట్టి అంటే కుర్మ వారికి ఇట్లా సత్రాలు అంటే రూమ్స్ అట్లనే ఉంటాయి. అండ్ ముదిరాజు వీళ్ళందరికీ అట్లనే ఉంటాయి అన్నమాట. అండ్ ఫస్ట్ మా కుర్మల దాంట్లోకి వెళ్ళినాము. బట్ రూమ్లో అయితే అసలు ఒక్కడు కూడా ఖాళీ లేవు అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ ముదిరాజు దాంట్లోకి వెళ్ళినాము. అండ్ దాంట్లో అసలు ఫుల్ జనాభా తెలుసా, మస్తు జనాభా వచ్చిర్రు. అసలు రూమ్లే ఖాళీ లేవు. మళ్ళీ రిక్వెస్ట్ చేయంగా పిల్లల్ని తీసుకొని వచ్చినాము అని చెప్పేసి అంటే మేము కుర్మోళ్ళమే అని మళ్ళీ అంటే ఆధార్ కార్డులు ఉంటాయి కదా, అవి మళ్ళీ చూసిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఉంది. అండ్ దానికి మళ్ళీ 2500 అయితే పే చేసినాం అనమాట. అండ్ ఫుడ్ వాళ్ళే ఇచ్చిర్రు. 10:30కి అట్లా తినేసి పడుకున్నాం అనమాట. ఇక రెస్ట్ తీసుకోవాలి, ఎట్లాగో ఇప్పుడు వెళ్తే వాళ్ళు నదిలోకి అయితే వెళ్ళనివ్వరు అని చెప్పేసి చెప్పారని పడుకున్నాం అనమాట. పడుకొని 3కి అలారం పెట్టుకొని లేచినాము. అసలు జనాలు అంతా నిద్రవేళ లేదా అనిపించింది నాకు. మేము 3కి లేచి ఫాస్ట్గా బ్రష్ చేసుకొని 3:30కి అట్లా రెడీ అయ్యి వచ్చేసినాము. ఆల్మోస్ట్ ఫుల్ మంది వచ్చేసారు. పాతాళ గంగ అని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ 1000-1500 మెట్లు దాకుంటాయి. అవన్నీ దిగేటప్పుడు ఏమనిపించేది, ఎక్కేటప్పుడు అయితే సుక్కాలంటే సుక్కలు కనిపిస్తాయి. ఫుల్ మంది వచ్చారు. మళ్ళీ శివస్వాములు అయితే చాలా మంది ఉన్నారు అన్నమాట. అట్లా మామూలుగా శివమాలలు వేసుకుంటారు కదా, ఫుల్ జనాలు అసలు. ఇట్ల మీద మనము గంగ లోపలికి వెళ్తూ ఉంటేనే అన్నీ అమ్ముతూ ఉంటారు. దీపాలు అమ్మవారికి అంటే గంగమ్మకు మనం ఏమేమి ఇవ్వాలో అవన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట. 365 ఒత్తులు, లేదంటే ఇట్లా అరటాకులలో దీపాలు పెట్టి వదిలేస్తారు కదా, అరటి దాంట్లో. అండ్ అవన్నీ అమ్ముతూ ఉంటారు. నేను వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళినాను అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా మునిగి వాటర్ అయితే ఎంత చల్లగా ఉంటాయో, అసలు ఎట్లా చేస్తామో ఏమో, చల్లీలు కదా అని చెప్పేసి ఫుల్ టెన్షన్ ఉండే. మళ్ళీ ఫుల్ చలి అన్నమాట. అండ్ పిల్లలకు కూడా చేయించాలి కదా, మళ్ళీ మా కన్నగాడు ఎట్లా చేస్తాడో ఏమో అనుకున్నాం. కానీ అందరు దీపాలు వదిలేసేసరికి ఫుల్ వేడిగా ఉన్నాయి నీళ్ళు. అండ్ ఇక్కడైతే ఇంకా మాకు స్నానం అది ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ దీపాలు అయితే వదిలేస్తాను అనమాట. అమ్మయ్య అనిపించింది. ఇంత కష్టపడి ఎక్కడి నుండో వచ్చి ఎంత జర్నీ చేసినాము. అసలు ఏదైనా కానీ దేవుడు పిలుపు ఉంటేనే మనం వెళ్తాము. సడన్గా అనుకోకుండా తెలుసా, మా ఆయన సడన్గా అనుకోకుండా నాకు వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పేసి అని అన్నాడు. నాకు ఇక భయమైంది, మళ్ళీ బస్సు జర్నీ కదా ఎందుకు వద్దు అని చెప్పేసి. బట్ అయినా కానీ హ్యాపీ అనిపించింది నాకు అక్కడికి పోయినాకైతే. అంత కష్టం అంతా ఇట్టే మర్చిపోయినాము. చాలామంది శివమాలలు అయితే శివస్వాములు అయితే ఫుల్ ఉన్నారు తెలుసా. ఇరుముడ్లు కట్టుకొని మా చిన్నగానికైతే నీళ్ళంటే ఫుల్ భయము. ఆడికి ఒక శివస్వామి వచ్చిండు అనమాట. ఎందుకు స్వామి నేను ముంచుతా కానీ పాపం వాడిని అయితే ముంచిండు. అప్పుడు ఒకసారి నేను మా అమ్మ వాళ్ళతో పోయినప్పుడు కూడా అంతే, వాడికి వాటర్ అంటే ఫుల్ భయము, అస్సలే దిగాడు. పట్ట అండ్ చూడండి నా దీపం అయితే ఎట్లా పోతుందో, వదిలేసినాను అనమాట. అండ్ అక్కడ ఉన్నవాళ్ళు అమ్మవారికి ఏమేమి కావాలి అన్నీ అమ్ముతారు తెలుసా. అంటే ఇట్లా అమ్మవారికి ఓడి బియ్యము, గాజులు, దీపాలు, పత్తిర్లు, మనకి ఇప్పుడు ఏమేమి అక్కడ యూజ్ అవుతాయో అవన్నీ అమ్ముతారు. మనకు నచ్చింది మనం తీసుకోవచ్చు. అండ్ నేనైతే ఓన్లీ దీపాలు తీసుకున్నా. అండ్ మొన్నటిసారి మళ్ళీ నేను ఇంట్లో కూడా 365 ఒత్తులు ఇట్లా ముట్టిస్తారు కదా గుళ్ళో పౌర్ణమి రోజు. అండ్ ఆ రోజంతా నాకు ఎందుకో అసలు ఇంట్లో కొన్ని టెన్షన్స్ వల్ల నాకు మైండ్ అంతా డిస్టర్బ్ ఉండే. సరిగ్గా నేను దీపాలు అయితే ఆ రోజు ముట్టియలేదని చెప్పేసి మళ్ళీ నేనైతే ఇక్కడ కూడా ముట్టించినాను అన్నమాట. అండ్ ఆ రోజు మంచిదే కదా అని చెప్పేసి
అండ్ ఆ రోజైతే మంచిగా ముట్టించేసిన ప్రశాంతంగా అనిపించింది నాకైతే. దీపాలు ముట్టించినాక అప్పుడు రిలాక్స్ అయినాం మా ఆయన నేను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పక్కనే గుడి ఉంటుంది అనమాట, నది పక్కన గంగమ్మ వారు. ఎప్పటికి వాటర్ వస్తూనే ఉంటాయి. అసలు ఆ మెట్లు అయితే ఎట్లా ఎక్కుతారో ఎట్లా వేస్తారో కానీ అసలు అమ్మ అనిపించింది నాకైతే. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఏం అనిపించదు, ఎక్కేటప్పుడు అయితే చుక్కలు అంటే చుక్కలు అనిపిస్తాయి. ఆడ మనము గంగమ్మ దగ్గర కూడా పక్కనే అన్నీ అమ్ముతారు, కొబ్బరికాయలు, దీపాలు అన్నీ తెలుసా, పత్తిర్లు ప్రతి ఒక్కటి అమ్ముతారు. అండ్ ఇక్కడైతే మళ్ళీ కొంచెం సగం దూరం మెట్లు ఎక్కిన తర్వాత ఇంకా ఎంట్రన్స్లో ఇట్లా విగ్రహాలు ఉంటాయి అన్నమాట మనకు మెట్లు దిగుతుంటే. అండ్ ఇక్కడ అయితే కింద ముట్టించి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పైన అయితే దీపాలు వెలిగించినాను అనమాట. అండ్ నాకైతే ఇక్కడ ప్రశాంతంగా అనిపించింది. ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండు అని అనిపించింది, ఎందుకంటే మళ్ళీ ఫుల్ జనాలు ఉన్నారు, మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఇక్కడ ఫాస్ట్గా వచ్చేసినాము. మళ్ళీ మాది లాంగ్ అనమాట, చాలా దూరము, మళ్ళీ ఇంటికి పోయేసరికి ఏ టైం అవుతుందో అని చెప్పేసి అదొక టెన్షను. అండ్ ఇద్దరం వస్తే ఏం కాకపోగానే పిల్లల్ని తీసుకొని వచ్చి అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టుడు అని అనిపించింది. మా ఆయన పిల్లల్ని ఇంటి దగ్గరే ఉంచుదాము, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి పోదాము అని చెప్పేసి అయితే తను చెప్పిండు అనమాట. అదేంటో నాకు పిల్లలు లేకపోతే నా మనసు అంతా అటే గుంజుతూ ఉంటుంది. అంటే మా కన్నగారిని ఒక్కరిని తీసుకొని వద్దాము, ఇద్దరు పిల్లల్ని అక్కడే ఉంచుదామని అన్నాడు. కానీ నాకే అసలు తీసుకోలేదు, అంత దూరం అయినప్పుడు అండ్ నాకు నిమ్మలం ఉండదు. మళ్ళీ పిల్లలు ఎట్లున్నారో ఏం కథనో ఇదొక టెన్షన్ ఉంటుంది. ఏం కాదు, మనం ఇబ్బంది పడ్డా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, పర్లేదు మనతో ఉంటారు అని చెప్పేసి అయితే ఇట్లా తీసుకొని వెళ్ళిన అనమాట. నాకు మెట్లెక్కే మధ్యలో ఒక తులసి కోట కూడా ఉంటుంది అనమాట. అంటే అక్కడ కూడా ముట్టియచ్చు, చాలామంది ఆడ ముట్టించారు. నేను ఇక్కడ పైనకి ఎక్కిన తర్వాత మళ్ళీ నాకు ఏం కాదు 365 ఒత్తులు కూడా ముట్టిద్దాము, ఇంటి దగ్గర సరిగ్గా వెలిగించలేదు కదా అని చెప్పేసి అయితే ఇక్కడ మళ్ళీ కొబ్బరికాయ అండ్ ఉసిరి దీపాలు ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే శివయ్య దర్శనానికి వెళ్తున్నాం. ఓం నమ శివాయ. గంగ స్నానం కూడా అయిపోయింది. ఇప్పుడైతే శివయ్య దర్శనం చేసేసుకొని ఇంటికి వెళ్ళడమే. ఎంతమంది ఉన్నారో ఏమో. మా కన్నగారిని అయితే ఎప్పటికో వాళ్ళు ఎత్తుకొనే ఉండాల్సిందే. మంచిగా ఉన్నది వాళ్ళ భాష. ఆడ పెడతారు కదా లోపల, లేవు చూసిన. చూద్దాం, గెజ్జెత్తరేమో అని చెప్పేసి చెప్పలే నేను. శివాయ ఓం నమ శివాయ. ఈరోజు రేపైతే ఆపగలుగుతా కానీ ఒకసారి 5 రోజులు 6 రోజులు అంటే ఇప్పుడు ఆశ్రమం కూడా అయ్యో కాలుతుంది కాలుతుంది కాలుతుంది. లైట్లు నైట్ టైం కనబడ్డాయి కదా అవి ఇక్కడే. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. అన్ని ఒత్తులు వెలిగిస్తున్నారు, ఈరోజు లాస్ట్ కదా ఇంకా. ఓం నమ శివాయ ఓం నమ శివాయ.
ఇక్కడ వచ్చేసి అయితే దర్శనం కోసం అని చెప్పి వచ్చినాం అన్నమాట రెడీ అయ్యి. అండ్ ముందు అయితే చాలా ఫొటోస్ దిగుతున్నారు గుడి ముందు. అసలు దీపాలు ముట్టిస్తున్నారు. 365, 1000, కోటి, లక్ష దీపాలు. వామ్మో ఎన్ని వెలిగిస్తున్నారు తెలుసా అసలు. ఇంత పెద్దగా ఉన్నాయి ఒత్తులైతే. అండ్ మాకు దర్శనం అయ్యేసరికి అయితే 3 అట్లా అయిందనమాట. మేము 11కి అట్లా వెళ్తే. అండ్ లోపలికైతే ఫోన్స్ అలో లేవు. అండ్ ఇక్కడ స్టూడియోకి అయితే వచ్చినామన్నమాట. ఒక ఫోటో దిగుదాము అని చెప్పేసి, చాలా రోజులు ఎప్పుడు దిగలే ఇక్కడ అని చెప్పి ఒక ఫోటో అయితే తీసుకొని వెళ్ళినాం అనమాట. అండ్ లాస్ట్లో పసుపు కుంకుమ ఉంటే ఇక్కడ నందీశ్వరునికి అయితే వేసి వెళ్దాము అని చెప్పేసి అయితే ఇక్కడ వేసినాం అనమాట. అండ్ లోపల చాలా గుళ్ళు ఉన్నాయి తెలుసా. ఒకసారి మేము అందరం ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో అయితే అందరం వెళ్ళినప్పుడు అసలు అవన్నీ తిరగలేదు. లోపల చాలా గుళ్ళు ఉన్నాయి. మళ్ళీ అవన్నీ మంచిగా నిమ్మలంగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 3 అయింది. అండ్ మళ్ళీ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అన్నం తినేసి ఫాస్ట్గా అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళినాము. ఒక్క బస్సు కూడా లేదు. బస్సులు ఉన్నా కూడా మళ్ళీ అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నారంట సీట్లు. అండ్ మేము మళ్ళీ వచ్చినప్పటికి అయితే అయిందనమాట. మళ్ళీ కండక్టర్ని రిక్వెస్ట్ చేయంగా ఆఫ్లైన్లో ఉన్నాయని చెప్పేసి అయితే మళ్ళీ ఎక్కినాం అనమాట. అండ్ ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు. పైన లాస్ట్లో ఇచ్చారనమాట మాకు రూము. మేము వచ్చినందుకైతే దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫుల్ అలసిపోయి ఉన్నామన్నమాట. మా కన్నగాన్ని ఊకే ఇంకా చేతుల మీదనే వాడు, ఎందుకంటే వాడు నడవలేడు కదా. అండ్ ఇప్పుడు వదిలేసినాం అనమాట కింద, లేదంటే రూమ్లా. ఇంకా అంతేగాని అసలు వాడిని ఎత్తుకొనే ఉన్నాము. దేవుడికి అంటే లైన్లో నిల్చోడినప్పుడు కానీ వాడిని ఎత్తుకొని అయితే మా చేతులు అయితే 2 రోజుల దాకా అసలు నొప్పులే పోలేదు. మళ్ళీ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే నొప్పులు తగ్గినాయి అనమాట. అండ్ ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు. నాకైతే నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపించిందో, ఇంత దగ్గర ఉన్నట్టు అనిపించింది తెలుసా. కాకపోతే మేము ఎంత దూరం వచ్చినాము ఏం కదా అమ్మ, నాకైతే తలుచుకుంటేనే ఏదోలా అనిపించింది. ఇంటికి పోవడం పెద్ద టాస్క్. మళ్ళీ మేము ఇంటికి పోయేసరికి ఏ టైం అవుతుందో ఏమో అసలే. మళ్ళీ ఇప్పుడే కడుపు నిండా తిన్నాము. అండ్ మళ్ళీ ఇంకా బస్సు ఎక్కితే మళ్ళీ వామిటింగ్స్ ఇదంతా అని చెప్పేసి అయితే మా ఆయన మళ్ళీ ట్యాబ్లెట్ కూడా చూసుకుంటాడు. అదే తల్లి తట్టుకోలేదు అనిపించింది నాకు. బాగా ఇంత కూడా యాక్షన్ రాలేదు అసలు. ఏ నడు గణేశనా గణేష గణేష ఎత్తుకుపోదురా గణేష, నన్ను ఎత్తుకుపోదురా గణేష. బ్యాగులు వేసుకున్నా, బ్యాగులు వేసిన. ఓం నమ శివాయ. అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాము మేము. అమ్మయ్య, ఇక్కడైతే మొత్తానికి దర్శనం అయిపోయింది. ఇంకా ఇంటి బాట అయితే పట్టినాం అనమాట. అండ్ నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది అనమాట. ఒకటైతే అండ్ చూడండి మా బీరప్ప స్వామి అనమాట. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి సపరేట్గా రూమ్లు అన్నమాట. అండ్ నాకు ఇక్కడ నచ్చింది. బట్ మేము నైట్ రూములు దొరకక వేరే క్యాస్ట్ వాళ్ళ దాంట్లో పోయి అడిగితే కూడా అట్లా ఇయ్యరమ్మా, ఏ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ దాంట్లోనే అడగాలి, లేదంటే బయట తీసుకోవాలి రూములు అని చెప్పేసి చెప్పారనమాట. బట్ బయట కూడా దొరుకుతాయి రూములు, అదేం లేదు. ఏంటంటే ఇది గుడికి దగ్గర ఉంటుంది కదా అన్న ఆశ ఒకటే అనమాట. అండ్ ఇక్కడ మా కుర్మ సత్రం అనమాట. దీంట్లో 500 అట్లా కట్టి ఉండాలి అనమాట. అండ్ ఫుడ్ అయితే వాళ్ళే పెడతారు. మనము ఒక ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే ఎవరిదన్నా ఒకరి ఆధార్ కార్డు ఇచ్చి అప్పుడు ఫుడ్డు అండ్ మంచిగా రూములు, వాటర్ అన్నీ మంచిగా ఉంటాయి అన్నమాట ఇక్కడ. నిజంగా అమ్మయ్య దొరకదో అనుకున్నాం కానీ మంచి రూమ్ అయితే దొరికింది. మొత్తానికి నా పిల్లల్ని తీసుకొని వచ్చినందుకైతే ఆ శివయ్య లేట్ అయినా మంచిగా రూమ్ అయితే ఇచ్చిండు అని అనిపించింది. ఎందుకంటే పిల్లల్ని తీసుకొని వచ్చినాం కదా, అట్లా చాలా భయం.
అసలే ఫుల్లు చలికాలము. ఇప్పుడు మా బాధ్యత అంతా మా పిల్లల బాధ్యత అంతా మా ఆయన మీద. అయ్యో! పిల్లల్ని ఇంత దూరం తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్పేసి మా ఆయనకు ఉంటుంది కదా! అట్లా అనమాట. దిక్కులేనోళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టు ఆయనే దారి చూపిస్తూ ఉంటాడు. కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా ఆయనే దారి చూపిస్తూ ఉంటాడు. ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన సన్నిధానంకి వచ్చినప్పుడు ఆయనదే కదా బాధ్యత. మళ్ళీ మనల్ని క్షేమంగా ఇంటికి చేర్చేది అని దేవుడి మీద భారం వేసుకొని అయితే నైట్ అయితే అమ్మ ఎంత భయమైందో అసలు రూమ్లో ఏడ దొరుకుతాయో దొరకవు అన్నట్టు. ఎందుకంటే మా ఆయన కూడా ఫస్ట్ టైం వచ్చిండు. అప్పుడు ఒకసారి వచ్చిండు అంటే ఫ్యామిలీతో వచ్చినాం. బట్ ఇంకా ఎక్కడికి పోలే మేము. అంటే దేవుడి దర్శనం చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు పక్క పక్కనే ఇంకా మహానంది అవన్నీ ఉంటాయి కదా, అవి తిరిగి రానీకి వెళ్ళినాం అన్నమాట. అప్పుడు అంటే చుట్టుపక్కల ఇక్కడ ఇక్కడ ఇది ఉంటుంది అని చెప్పేసి మనకేం తెలియదు కదా, అట్లా అన్నమాట. అండ్ ఇక్కడైతే మొత్తానికి ఇక బస్సు ఎక్కినాం అనమాట. బస్సు కోసం కూడా చాలా వెయిట్ చేసినాము. అసలు కొంచెం లేట్ అయినా కూడా కొంచెం ఓపిక అనేది ఉండాలి కదా. మనకు అలసిపోయి ఉన్నాం, ఇంకా ఓపిక ఏడుంటుంది అట్లా అనమాట. అయినా కూడా అసలే బస్సే దొరకదు అని అనుకున్నప్పుడు మళ్ళీ మేము వచ్చిన కథ అయిందనమాట. లాస్ట్లో మళ్ళీ 2 సీట్లు మిగిలి మా కోసమే అది దేవుడు ఉంచిండేమో అనిపించింది. అమ్మయ్య అని చెప్పేసి అయితే ఇక్కడ ఎక్కి ఇంకా బయలుదేరినాం అనమాట. అండ్ డ్యామ్ చూడండి, డ్యామ్ చూస్తే ఆల్మోస్ట్ మీకు అర్థమైపోతుంది. ఇక్కడైతే నేను ఎక్కడికి వచ్చినా అన్నది మీ అందరికైతే నేను చెప్పలేదు. అండ్ చూసిన వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది కదా. తెలిసిన వాళ్ళైతే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఇక్కడ అని చెప్పేసి. ఆల్మోస్ట్ నేను షార్ట్ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు కొంతమందికి అసలు నేను ఏం చెప్పలేదు. బట్ చూసిన వాళ్ళైతే అక్క మీరు ఇక్కడికి వెళ్ళిలా అక్కడికి వెళ్ళిలా అని చెప్పేసి అయితే చెప్పారు అనమాట. బట్ నా వీడియో ఎంతమంది చూస్తారో నేను కూడా చూస్తా. అండ్ చూసి ఒకవేళ మీకు ఐడియా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమ్మా ఈ బస్సు డ్రైవర్కి అయితే మొక్కాలి అసలు. చూడండి అసలు దారి ఎన్ని మలుకలు ఉంటాయో. నేను ఇప్పటివరకు తిరుపతికి కూడా వెళ్ళలే. నార్మల్గా ఇప్పుడు తిరుపతికి వెళ్ళిన వాళ్ళు కూడా చెప్పారు అనమాట, ఇవి ఇంతే కదా ఇంకా తిరుపతిలో చాలా ఉంటాయి కొండలు అని చెప్పేసి అని అన్నారు. చూద్దాము దేవుడు ఎప్పుడు రప్పించుకుంటాడో కానీ. అమ్మాయి బస్సు డ్రైవర్లకైతే మొక్కాలి అసలు. ఎట్లా అంటే అట్లా మలుపుతున్నారు. ఎన్ని కొండలు ఉంటాయో నాకు తెలిసి అయితే మొత్తం గుట్ట దిగాలి గుట్ట ఎక్కాలి కదా. కానీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చేసరికి 10 అయిందనమాట. మళ్ళీ ఆ 10కి అసలు బస్సులు దొరకతాయా దొరకవా అని చెప్పేసి ఫుల్ టెన్షన్ పడ్డాము. అయినా కూడా మళ్ళీ మా ఊరికి అయితే బస్సు దొరికింది. అండ్ మేము ఇంటికి పోయేసరికి అయితే టైం వచ్చేసి 2 అట్లా అయిందనమాట. అసలు నైట్ టైం ఎంత భయం అయిందంటే బాబు, అసలు పిల్లల్ని వేసుకొని చాలా భయం వేసింది నాకైతే. అండ్ అటు ఇటు మొత్తానికైతే ఇల్లు చేరినాం, హ్యాపీ అనమాట. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నేను ఇది ఎక్కడ అని చెప్పేసి అయితే నేను అసలు చెప్పలేదు. బట్ మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ మరి.